దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయట్లే. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే ఇప్పుడు దాని పేరు మార్చి ఆ గూగుల్ ఏదో తానే తెచ్చానని చెప్పి ఒక స్టోరీ అల్లి అసలు ఇతనే మైక్రోసాఫ్ట్ని గూగుల్ని కనిపెట్టినంత ప్రచారం చేస్తున్నారు. అసలు గ్రీన్ ఎనర్జీ అనేది దేశంలో దాన్ని గమనించి ఈ రాష్ట్రానికి ఒక హబ్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయనే తెచ్చినట్టు దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు. అదొక క్రెడిట్ చోరీ. ఇంకా పంపుడు స్టోరేజు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ జగన్ గారి హయాంలో నిర్మిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి అసలు ఇవన్నీ వాళ్లే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు బిల్డప్. అంతకుముందు అసలు ఇక్కడ ఏమీ లేనట్టుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య భూసేకరణ కూడా చేయలే. అయినా సరే 19లో ఎన్నికల ముందు హడావుడిగా కొబ్బరికాయ కొట్టి అయిపోయింది అనిపించాడు, ఏదో నేనే ఓపెన్ చేశానని. కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది క్రెడిట్ చోరీ ఈయనే. ఇది కాకుండా కొప్పర్తి, వారకల్లు కారిడార్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ SCZ సెర్జ్ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బాంధవుడిలాగా ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వాములు అసలు చాలా 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 గొప్ప వ్యక్తుల కింద గొప్ప నాయకత్వం ఇస్తున్నట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.